హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫోర్త్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఫోర్త్ మెథడ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియోస్లో చూసిన మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. తర్వాత 4, 5, 6కి వెళ్దాం. సో మెథడ్ 1 చూసుకున్నట్లయితే మనకి ఏ ఈక్వేషన్ అంటే ఏ లీనియర్ ఈక్వేషన్ అయినా హైయర్ ఆర్డర్లో ఈ ఫామ్లో ఉంటుంది. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో మెథడ్ 1లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఈ పవర్ ఏఎక్స్ అని, అంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంటుంది. సో ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ఒకవేళ ఈ ఫామ్లో కనుక ఉంటే, అంటే 1 + e⁻⁻x హోల్ క్యూబ్ కనుక ఉంటే దీన్ని a + b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉండి ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేస్తాం. లేదా ఈ టర్మ్స్లో ఉంటే, అంటే సైన్ హెచ్ కానీ సైన్ హెచ్ఎక్స్ కానీ లేదా కాస్ హెచ్ఎక్స్. సో సైన్ హెచ్ఎక్స్ అంటే రాసుకోవచ్చు కదా ఫార్ములా e⁻x - e⁻−x/2 అని. సో అట్లా సాల్వ్ చేసాం. ఏంటి క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కనుక ఉంటే. నెక్స్ట్ మెథడ్ 2లో ఓన్లీ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ లేదా 2 టర్మ్స్ కానీ. సో ఇలా కనుక ఉంటే సపోజ్ ఇవి ఏంటంటే ఎగ్జాంపుల్ సమ్స్ అనమాట. కాస్ 3x ఒక ఎగ్జాంపుల్, లేదా 2cos²x. 2cos²x అంటే మనకి cos²x అంటే ఫార్ములా లేదు కాబట్టి ఈ cos²xని ఏదర్ కాసుల్లో కానీ సైన్లోకి కానీ మార్చాలి. సో మనకు తెలిసిన ఫార్ములాలో ప్రకారం ఏంది 2cos²x - 1 ఈజ్ ఈక్వల్ టు cos2x కదా. సో cos2x కాబట్టి ఈ -1 అటు తీసుకెళ్తే 2cos²x వచ్చేసరికి cos2x + 1 అవుద్ది. సో ఇది దీని ప్లేస్లో ఇది పెట్టుకుంటాం cos2x + 1. సో ఆ విధంగా దీన్ని సాల్వ్ చేసే మెథడ్ అనేది చూసాం ఆ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే మెథడ్ 1 + మెథడ్ 2 రెండు కలిపి e⁻2x అని ఇచ్చాడు, ప్లస్ sin 2x ప్లస్ cos 2x అన్నాడు. సో e⁻x ఇచ్చాడు కాబట్టి మెథడ్ 1 ప్రకారం ఇది ఎలా అయితే సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేయాలి. ప్లస్ sin 2x అనేది మెథడ్ 2 ప్రకారం ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేసాం. కాకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లంలో రెండు మెథడ్లు కలిపి ఉంటాయి అన్నమాట. అట్లా నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటంటే sin 4x sin x అని ఇచ్చాడు. సో ఇట్లా మనకి 2 టర్మ్స్ కనుక మల్టిప్లైలో ఉంటే అది సేమ్ టర్మ్స్ అయితే, అంటే సేమ్ టర్మ్స్ అంటే ఎక్స్పోనెన్షియల్ కానీ, రెండు ఎక్స్పోనెన్షియల్ కానీ, లేదా రెండు సైన్లు కానీ, లేదా x² అట్లా కానీ చేసుకుంటాం. సో రెండు సైన్లు ఉంటే మనం సపోజ్ ఎక్స్పోనెన్షియల్లో కనుక ఉంటే e⁻x ఏమని రాస్తాం, e⁻2x అని రాస్తాం. లేదా x² అంటే x⁴ అని రాస్తాం. బట్ sin 2x sin 4x sin x అంటే మనం మల్టిప్లై చేయలేం. సో మల్టిప్లై చేయలేం కాబట్టి డెఫినెట్గా దీన్ని విడదీయాలి. సో దీన్ని విడదీయాలంటే మనకి 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటి ఆ 4 ఫార్ములాస్? sin a + b + sin a - b. ఆ ఫార్ములాస్ సో ప్రీవియస్ వీడియోలో మెథడ్ 2 వీడియోలో ఉంటాయి అన్నమాట. మీరు దాంట్లో చూస్తే ఆ ఫార్ములాస్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ 3 వచ్చేసరికి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి x⁻k అంటే x² ఉండొచ్చు, x³ ఉండొచ్చు, లేదా x మాత్రమే ఉండొచ్చు. సో ఓన్లీ x పవర్ సంథింగ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది మెథడ్ 3లో చూసాం. నెక్స్ట్ ఈ మెథడ్ 3లోనే మనం ప్రాబ్లం e⁻x అని సైన్ టర్మ్ ఒక థర్డ్ మెథడ్ x⁻k. సో ఈ ప్రాబ్లం తీసుకుంటే మనకి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 3 కవర్ అయినాయి. ఓకేనా? ఇవన్నీ ఈ 3 మెథడ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అన్ని టర్మ్స్ సింగిల్గా ఉన్నాయి, అంటే ప్లస్ యాడ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది ఒక ఎక్స్పోనెన్షియల్ టర్మ్, ఇది సైన్ టర్మ్, ఇదేందో x పవర్. సో ఈ టర్మ్స్ అన్నీ ఎడిషన్లో ఉన్నాయి, ఎక్కడా మల్టిప్లికేషన్లో లేవు. ఒకవేళ మల్టిప్లికేషన్స్లో ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది మనకి ఈ మెథడ్ 4, 5, 6 అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ. సో మెథడ్ 4లో ఏంటంటే క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి e⁻ax × v అంటే సమ్ ఏదో ఫంక్షన్ మనకు తెలియదు. సో వాడిస్తాడు ప్రాబ్లంలో. సో e⁻ax ఉండిద్ది, పక్కన ఏదో ఫంక్షన్ ఉండిద్ది. అలా ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ హియర్ v ఈజ్ ఈక్వల్ టు sin ax అన్న టర్మ్ ఉండొచ్చు, లేదా cos ax అయినా ఉండొచ్చు, లేదా x⁻k అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఆర్ ఈ టర్మ్ అని ఉండాలి, ఈ టర్మ్ అని ఉండాలి, ఈ టర్మ్ అయినా ఉండాలి. అంతేకాని 3 మల్టిప్లై చేసి టర్మ్ ఉంటామంటే అది వేరే మెథడ్ కిందకు వస్తుంది అనమాట. సో ఇది ఈ టర్మ్ అయినా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు. ఆ 3 e⁻axకి మల్టిప్లైలో ఉంటాయి. సో ఎగ్జాంపుల్ సమ్స్ చూడండి. d² - 2d + 2 × y = x + e⁻x × cos ax. x అంటే మనం
మెథడ్ 3 ప్రకారం సాల్వ్ చేస్తాం. ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ వి కాస్ ఎక్స్ ఇచ్చాడు. సో ఇలా ఇస్తే మెథడ్ 4 ప్రకారం సాల్వ్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను మెథడ్ 4లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మెథడ్ 5, మెథడ్ 6 అనేది చూద్దాం. నెక్స్ట్ ఓవర్ వ్యూ కోసం మాత్రం ఈ మొత్తం చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూస్తే సైన్ ఎక్స్ టు సైన్ 2x ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఎక్స్ సైన్ 2x డైరెక్ట్ మనకు లేదు కాబట్టి మనకు ఫార్ములా ఉందని చెప్పాను కదా, ఆ 4 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ 4 ఫార్ములాస్ యూజ్ చేసుకొని దీన్ని డివైడ్ చేయాలి. సో 4 ఫార్ములాస్ అంటే ఇది ఎలా వస్తుందంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ సైన్ బి. సో ఈ 2 అటు వెళ్తే 1/2 అయింది. అప్పుడు సైన్ ఏ సైన్ బి బదులు 1/2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో సరిపోయింది కదా ఈ ఫంక్షన్, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఏదో ఒకటి ఎక్స్ స్క్వేర్ అని ఉండొచ్చు లేదా కాస్ ఎక్స్ అని ఉండొచ్చు. అంతేగాని పక్కన వేరే టర్మ్ అనేది ఇక్కడ లేదు. అక్కడ ఒకవేళ వేరే టర్మ్ కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ మెథడ్లో కిందకి వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఫస్ట్ మెథడ్ కవర్ అయింది. నెక్స్ట్ సైన్ 2x అంటే సెకండ్ మెథడ్ కవర్ చేశాడు. ప్లస్ ఎక్స్ క్యూబ్ అంటే థర్డ్ మెథడ్, ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఫోర్త్ మెథడ్ కవర్ చేశాడు. సో వాడు ఎగ్జామ్లో ఇచ్చేది మెథడ్ 4, మెథడ్ 5 నుంచి మ్యాక్సిమం ఇస్తున్నాడు. రీసెంట్గా మెథడ్ 4 నుంచి ఒక ప్రాబ్లం, మెథడ్ 5 నుంచి ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు అనమాట. ఇంకా కొంచెం టఫ్గా ఇవ్వాలనుకుంటే మెథడ్ 6 నుంచి అయినా ఇవ్వచ్చు. సో మెథడ్ 5 వచ్చేసరికి ఏం లేదు, ఇక్కడ ఓన్లీ సైన్ ఏఎక్స్ అంటే సైన్ టర్మ్ కానీ లేదా ఎక్స్పోనెన్షియల్ టర్మ్ మాత్రమే మల్టిప్లైలో ఉంది. బట్ ఇక్కడ మెథడ్ 5 వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ పవర్ కే ఇంటూ వి. ఇక్కడ వి అంటే నథింగ్ బట్ ఈ పవర్ ఏఎక్స్ అయినా మల్టిప్లై చేయొచ్చు. ఈ పవర్ ఏఎక్స్ మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇది ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అన్నా, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అన్నా ఒకటే, లేదా కాస్ ఏఎక్స్ లేదా సైన్ ఏఎక్స్ ఏ టర్మ్స్ అని ఉండొచ్చు, లేదా బోత్ ఉండొచ్చు. బోత్ అంటే ఇక్కడ 2 టర్మ్స్ మల్టిప్లైలో ఉండొచ్చు. సో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ ఓన్లీ సింపుల్గా ఎక్స్కి ట్రయాంగులర్ కాస్ ఎక్స్ అనేది మల్టిప్లై చేశాడు. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో చూస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ 3x అన్నాడు. అంటే ఎక్స్ పవర్కి అంటే ఎక్స్ టర్మ్కి వి అంటే ఇక్కడ వి వచ్చేసరికి ఏంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ 3x 2 టర్మ్స్ అన్న మల్టిప్లై చేయొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అలానే ఎక్స్ పవర్ కే ఇంటూ వి అంటే సపోజ్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 8x² ఇంటూ ఇది, అప్పుడు ఇది మొత్తం వి అయింది. ఇక్కడ వచ్చేసరికి ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ 3x వి అవుద్ది. ఇది మాత్రం ఎక్స్ అనుకుంటాం. సో ఇలా ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది మెథడ్ 5లోకి వస్తుంది. నెక్స్ట్ మెథడ్ 6 వచ్చేసరికి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి కొసికెంట్ ఏఎక్స్ కానీ అంటే కొసికెంట్ టర్మ్ కానీ, ఇంతవరకు మనం సైన్ కాసే డీల్ చేసాం. బట్ కొసికెంట్ ఇస్తే ఏం చేయాలి, ట్యాన్ ఇస్తే ఏం చేయాలి, సీకెంట్ ఇస్తే ఏం చేయాలనేది ఈ 6th మెథడ్లో చూద్దాం. సో ఈ 6th మెథడ్ పేరు ఏంటంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటాడు. సో ఎగ్జాంపుల్ సమ్స్ d² + 4 × y = cosecant 2x, d² + 4 × y = secant 2x, d² + 1 × x × cos x. అదేంటి ఇక్కడ x × cos x ఎందుకు వచ్చిందంటే x × cos x యాక్చువల్లీ x × సమ్ ఫంక్షన్ ఏ మెథడ్లోకి రావాలి, ఈ మెథడ్ 5లోకి రావాలి. సో వాడు ఏమని అడుగుతాడంటే ఇదే ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ దిస్ ప్రాబ్లం యూజింగ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటాడు. సో వాడు ఖచ్చితంగా ఈ పదం కనుక మెన్షన్ చేస్తే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అని డెఫినెట్గా ఈ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. వాడు ఏ మెథడ్ సాల్వ్ చేయమని చెప్పకుండా జస్ట్ సాల్వ్ అన్నాడంటే మనం మెథడ్ 5లో సాల్వ్ చేసిన ప్రాబ్లం లేదు, మెథడ్ 6లో సాల్వ్ చేసిన ప్రాబ్లం లేదు. సో ప్రిఫర్ ఏంటంటే మెథడ్ 5లోనే సాల్వ్ చేయండి. వాడు పర్టికులర్గా అడిగితేనే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఇది తీసుకుంటాం. సో ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. క్లారిటీ రాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ నుంచి ఈ వీడియో. సో మనం 3 మెథడ్స్ కంప్లీట్ అయ్యాయి కదా. మెథడ్ 4లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మెథడ్ 4లో క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి వచ్చేసరికి సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ ఎక్స్ పవర్ కే. సో మనకి ఇచ్చే ఈక్వేషన్ ఇదే కదా, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్లో ఇస్తాడు. సో మనం సొల్యూషన్ కనుక్కోవాలంటే జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకి ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, ప్లస్ అలాగే ఇంటిగ్రల్ పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా కనుక్కోవాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కునే మెథడ్ వచ్చేసరికి సేమే, అన్ని మెథడ్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడం సేమ్. సో అది
బేసిక్ వీడియో చూస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట ఎలా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనుకోవాలనేది. నెక్స్ట్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మారుతుంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ మనం ఏం తీసుకుందాం ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. సో ఎప్పుడైతే ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఏదైతే ఉందో మనకు ఫంక్షన్తో ప్రాబ్లం ఏం లేదు, అట్లా ఉంచేద్దాం. సో ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సమ్ ఫంక్షన్ ఉంటే కనుక ఈ పవర్ ఏఎక్స్ని ఫ్రంట్ సైడ్ తీసుకురావాలి, అంటే లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి ఈ ఫంక్షన్ యువతలకి. సో ఫంక్షన్ యువతలకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే చిన్న రీప్లేస్మెంట్ ఏంటంటే డి ఫంక్షన్ ఉంది కదా, డి ప్లేస్లో డి ప్లస్ ఏ. ఇక్కడ ప్లస్ ఏ అంటే ఇక్కడ మనం ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ, లేదా ఇక్కడ మైనస్ ఏ ఉంటే మైనస్ ఏ తీసుకుంటాం. అంటే ఈ పవర్ ఏఎక్స్ని బయట రాసి చేయాల్సింది ఏంటంటే ఫంక్షన్ ఇక్కడ డి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ వి. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు సపోజ్ 1/d² మైనస్ 2d ఇంటూ ఈ పవర్ 3x ఇంటూ వి ఉందనుకోండి. ఇప్పుడు నేను మైనస్ తీసుకున్నాను ఒకవేళ. సో 1/d² మైనస్ 2d ఇంటూ ఈ పవర్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వి ఉంది సమ్ ఫంక్షన్ ఏదో. ఇప్పుడు ఈ పవర్ మైనస్ 3x బయటికి తీసుకొచ్చి అప్పుడు ఏం చేయాలంటే మనం డి ప్లేస్లో d-3 సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ వి. సో డి ప్లేస్లో d-3, ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి డి ప్లస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వి వచ్చేసరికి మనకి సైన్ ఏఎక్స్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో మనం ఆల్రెడీ చూసాం మెథడ్ 2లో. ఎక్స్ పవర్ కే అంటే మెథడ్ 3లో కూడా చూసాం ఎలా సాల్వ్ చేయాలనేది. సో వైపీ, సో ఫైనల్గా వైపీ అయితే వస్తుంది. దాన్ని బట్టి సొల్యూషన్ అనేది రాద్దాం. సో ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థం అవుద్ది. సాల్వ్ y" మైనస్ 2y' ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అని ఇచ్చాడు. సో దీన్ని y" అంటే మనం డీల్లోకి రాసుకోవాలి కదా, అంటే y" వచ్చేసరికి d² మైనస్ 2dy ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో దీంట్లో y కామన్ తీస్తే ఇది వస్తుంది ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో దేర్ ఫోర్ ఈ ఫంక్షన్ ఎలా ఉంది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి, దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ఎఫ్ ఆఫ్ డి ప్లస్లో ఎమ్ తీసుకుంటాం, అంటే m² మైనస్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i. నేను సాల్వ్ చేయట్లేదు, మీరు చేయండి. ఈ ఫార్ములా వచ్చేసరికి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a అది ఫార్ములా. సో ఇది కంపేర్ చేస్తే మనకి ఆల్ఫా ప్లస్ ఐ బీటా అలా ఉంది కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాగా ఉంది 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ, అంటే ఆల్ఫా వాల్యూ 1 బీటా వాల్యూ 1. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ వచ్చేసరికి ఫార్ములా ఏంటి ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ ఇక్కడ రూట్స్ వచ్చేసరికి కాంజుగేట్ కాంప్లెక్స్. సో రూట్స్ వచ్చేసరికి కాంజుగేట్ కాంప్లెక్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్. అప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ ఇంటూ c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్. సో దీంతో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d d² మైనస్ 2d ప్లస్ 2 d² మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సో 2 టర్మ్స్ కాబట్టి విడివిడిగా రాద్దాం. సో 1/d² మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/d² మైనస్ 2d ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఇక్కడ ఏంటంటే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకే స్టెప్లో చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే అలాగే మనకు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది అనమాట ఒకే స్టెప్లో చేయడం వల్ల. సో అందుకే నేనేం చేస్తున్నానంటే దీన్ని yp1 అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని yp2 అనుకుంటున్నాను.
సో చాలా ఎక్కువ టర్మ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇలానే అనుకొని సాల్వ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని ఒకే స్టెప్లో దీన్ని ప్లస్ అంటే ఇవన్నీ ఏంటంటే ఒక మెథడ్లో కావు. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంది. సో ఇందా ప్రాబ్లం చేసి ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది, సైన్ టర్మ్ ఉంది, ఎక్స్ క్యూబ్ ఉంది, ఈ టర్మ్ ఉంది. సో ఇవన్నీ ఒకే దాంట్లో అంటే ఒక్కొక్కటి ఒక్కోలా సాల్వ్ చేస్తాం ఒక్కో మెథడ్లో. మొత్తం ఒకే స్టెప్లో రాయాలంటే చాలా కన్ఫ్యూజన్గా ఉండిద్ది, బట్ డెఫినెట్గా మిస్టేక్ అనేది చేస్తాం. సో ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే మనం ఇది ఒక టర్మ్గా అనుకొని ఇది ఒక టర్మ్ అనుకొని సో డిఫరెంట్గా సాల్వ్ చేస్తే ఈజీ అయిపోద్ది. సో నేను దీన్ని YP1 అనుకుంటున్నాను, ఈ టర్మ్ మొత్తాన్ని YP2 అనుకుంటున్నాను. సో YP1 కనుక తీసుకుంటే YP1 ఏంటి, d² - 2d + 2 ఇంటూ ఎక్స్. సో ఎక్స్ కాబట్టి మనకి ఎక్స్పోనెన్షియల్ అంటే మనకి మెథడ్ 3 కింద వస్తుంది. సో మెథడ్ 3 అంటే దీని ప్రీవియస్ వీడియో. సో టర్మ్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, డెఫినెట్గా ముందు కాన్స్టెంట్ అనేది కామన్ తీయాలి. కాన్స్టెంట్ కామన్ తీస్తే 2 కామన్ తీస్తే 1 + d² - 2d/2 ఇంటూ ఎక్స్. సో 1/2 ఇంటూ ఇది న్యూమరేటర్ తీసుకెళ్తాం, అప్పుడు 1 + d² - 2d/2 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది. హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ అంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటి 1 + x హోల్ ఇన్వర్స్ వచ్చేసరికి 1 - x + x² - x³ + x⁴ అండ్ సో ఆన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఎన్ని టర్మ్స్ వరకు తీసుకోవాలనేది సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎన్ని టర్మ్ వరకు తీసుకోవాలంటే ఇప్పుడు ఎక్స్ ఉంది కదా, సో ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని డి అంటారు, చేస్తే 1 వచ్చింది. ఇంకొకసారి చేస్తే d² అంటారు, అంటే ఈ వచ్చిన దానికి ఇంకోసారి అంటే d(1) వచ్చేసరికి 0. నెక్స్ట్ d³ అంటే ఈ వచ్చిన దానికి 0కి చేస్తే 0. సో ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే 1 వచ్చింది, సెకండ్ టైం, థర్డ్ టైం అండ్ సో అని ఏం చేసినా సరే జీరోస్ వచ్చాయి. సో మీరు తీసుకోవాల్సిన అంటే ఇక్కడ టర్మ్స్ సపోజ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుద్ది, 1 - x + x² అట్లా వస్తుంది అనమాట. సో నేను రాస్తున్నాను చూడండి, అంటే 1/2 ఇంటూ దీనికి ఎక్స్పాండ్ చేస్తే 1 - d² - 2d/2 ఇది మొత్తం ఎక్స్ అనుకోవడమే టోటల్, ప్లస్ d² - 2d/2 హోల్ స్క్వేర్, అంతేగా 1 - x + x². నేను 2 టర్మ్సే తీసుకుంటున్నాను, సారీ నెక్స్ట్ మైనస్ అండ్ సో ఆన్ ఇంటూ ఎక్స్. ఎందుకు 2 టర్మ్సే తీసుకున్నానంటే దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకో d² - 2d/2 ఉంటుంది. దీన్ని అంటే ఎక్స్పాండ్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ రాయడమే కదా. సో ఇది స్క్వేర్ టర్మ్ కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకో, ఇప్పుడు a - b ఫార్ములాలో ఉంది కాబట్టి, హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి a² + b² + 2ab. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే d⁴, a² అంటే d⁴ ప్లస్ b² అంటే 4d² - 2ab అంటే అప్పుడు -4d³ అయింది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి క్లియర్గా, దీని కనుక ఎక్స్పాండ్ చేస్తే d⁴ ప్లస్ 4d² -4d³ అవుతుంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే బై 8 సంథింగ్ 8 కాదు 4 వస్తుంది. సో ఇప్పుడు d⁴ అంటే ఏంటి అంటే 0నేగా, అంటే నెక్స్ట్ d⁴ అంటే 0, 4d² అన్నా కానీ 0నే, ఇక్కడ d³ అన్నా 0నే. సో ఇక్కడ నుంచి టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. ఇక్కడ d² 0 అయిపోయింది, -2 ఇంటూ d వాల్యూ 1, బట్ దీన్ని 0 కాదు కదా, అందుకే సెకండ్ టర్మ్ కన్సిడర్ చేసాం. థర్డ్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది, అంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి మిగతా అన్నీ 0 అయిపోతాయి. సో అందుకని ఈ మొత్తాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇక్కడ వరకు అంటే సపోజ్ దీన్ని రాసినా సరే సబ్స్టిట్యూట్ చేసినా 0 అయిపోయింది. సో ఇది 0 అయిపోద్ది అని తెలిసింది కాబట్టి ఇదంతా మనం వెరిఫై చేసుకోవాలన్నమాట, రఫ్లో వెరిఫై చేసుకొని ఎంతవరకు తీసుకోవాలనేది చూసుకోవాలి. సో ఇది మొత్తం 0 అయిపోద్ది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి నేను ఏం రాస్తున్నాను అంటే 1/2 ఇంటూ 1 - d² - 2d 1/2 ముందు రాస్తున్నా కొంచెం ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ని లోపల మల్టిప్లై చేద్దాం, అప్పుడు 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 ఇంటూ d²x - 2dx. సో ఎక్స్ లోపల మల్టిప్లై చేశాను, అప్పుడు 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 d²(x) అంటే సెకండ్ ఆర్డర్, d²(x) అంటే 0 మైనస్ 2 ఇంటూ d(x) ఫస్ట్ టైం చేస్తే 1 కాబట్టి అప్పుడు 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ అంటే ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ 2 క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు వచ్చేది x + 1/2.
అది ఇదేంటిది YP1. నెక్స్ట్ ఇంకో టర్మ్ ముందుగా YP2. ఇప్పుడు YP2 తీసుకుందాం. YP2 వచ్చేసరికి d² - 2d + 2 ఇంటూ e⁴x ఇంటూ కాస్ ఎక్స్. సో ఈ ప్రాబ్లం చూస్తే మనకి e⁴x ఇంటూ సమ్ ఫంక్షన్ లాగా ఉంది. అంటే మనం కన్సిడర్ చేసుకుంది సమ్ ఫంక్షన్ ఉండి మల్టిప్లై విత్ అనదర్ ఫంక్షన్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఈ e⁴axని ఫ్రంట్ సైడ్కి అంటే లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. తీసుకొచ్చే క్రమంలో మనం d ప్లేస్లో ఇక్కడ ఏదైతే న్యూమరేటర్ ఉందో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో అట్లానే e⁴x నేను ముందు తీసుకొస్తున్నా. ఇక్కడ ఉన్నది ఏంటి, ఏ వాల్యూ 1 అంటే d+1 అనేది రాయాలి. అప్పుడు 1/d+1 d ప్లేస్లో రాయాలి కాబట్టి d+1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ -2 ఇంటూ d ప్లేస్లో d+1 + 2 ఇంటూ కాస్ ఎక్స్. సో e⁴x 1 దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, d² + 1 + 2d - 2d - 2 + 2 ఇంటూ కాస్ ఎక్స్. సో +2d - 2d +2 - 2 క్యాన్సిల్ అయితే అప్పుడు e⁴x ఇంటూ 1 మిగిలింది ఏంటి, d² + 1 ఇంటూ కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ ఉంది కదా, ఇంకా ఇది మనం సంబంధం లేదు, ఇంకా అయిపోయింది ఇంతవరకు. నెక్స్ట్ సో కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ కానీ సైన్ కానీ టర్మ్ ఉంటే మనం తీసుకోవాల్సింది ఏంటి, d² - a² వాల్యూ అంటే -a² అంటే 1² అప్పుడు వచ్చేసరికి -1 అంటే d² ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో e⁴x ఇంటూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి, d² ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 + 1 కాస్ 3x. ఓకే, నెక్స్ట్ స్టెప్లో YP2 = e⁴x ఇంటూ 1 సో -1 + 1 0 అయిపోయింది, 1/0 ఇంటూ కాస్ 3x. సో ఎప్పుడైతే డినామినేటర్లో 0 వచ్చిందో, ఏది సైన్ కానీ కాస్ కానీ టర్మ్స్ తీసుకుంటే మనకి డైరెక్ట్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయని చెప్పాను. సో 2 ఫార్ములాస్. సో సెకండ్ మెథడ్ డిస్కస్ చేసేటప్పుడు చూసాం అనమాట. ఆ 2 ఫార్ములాస్ ఏంటి, ఎప్పుడైతే 0 వస్తుందో sin ax తీసుకున్నప్పుడు మనం రాయాల్సింది -x/2a ఇంటూ కాస్ ax రాయాలి. కాస్ ax తీసుకున్నప్పుడు 0 వస్తే x/2a ఇంటూ sin ax. మనకు ప్రాబ్లంలో కాస్ ax తీసుకున్నప్పుడు 0 వచ్చింది కాబట్టి మనం రాయాల్సిన ఫార్ములా ఏంటి, x/2a ఇంటూ sin ax. సో e⁴x ఇంటూ x/2a, a వచ్చేసరికి ఎంత 3 ఇంటూ sin ax అంటే sin 3x. సో అప్పుడు e⁴x x 1/6 ఇంటూ e⁴x ఇంటూ x sin 3x. ఇదేంటి YP2. సో స్మాల్ మిస్టేక్ ఇక్కడ, కాస్ ఎక్స్ కదా, మనం అనవసరం కాస్ 3x అని రాసాం. కాస్ 3x కాదు, కాస్ ఎక్స్. సో అప్పుడు ఇక్కడ కూడా కాస్ ఎక్స్ అవుద్ది, ఇక్కడ సైన్ ఎక్స్ అయింది. అప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 కదా, సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1/2 ఇంటూ e⁴x x ఇంటూ sin 3x. నెక్స్ట్ దేర్ఫోర్ YP1 YP2 టర్మ్స్ అయిపోయినాయి కాబట్టి మనకి పర్టికులర్ ఇంటిగ్రల్ YP వచ్చేసరికి YP1 + YP2. సో YP వచ్చేసరికి YP1 అంటే ఏమొచ్చింది, x + 1/2 ప్లస్ YP2 వచ్చేసరికి 1/2 ఇంటూ e⁴x ఇంటూ x ఇంటూ sin 3x. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి y = YC + YP. సో y = YC అంటే ఫస్ట్ కనుక్కున్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇది e⁴x ఇంటూ, సో e⁴x ఇంటూ c1 cos x ప్లస్ c2 sin x ప్లస్ YP1 వచ్చేసరికి x + 1/2 ప్లస్ 1/2 ఇంటూ e⁴x ఇంటూ x ఇంటూ sin 3x. సో ఇది జనరల్ సొల్యూషన్. ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ d² - 2d + 1 ఇంటూ y = e⁴3x ఇంటూ x² - sin 2x + 3. సో ఫస్ట్ ఏంటంటే f(d) రాసుకుంటాం. f(d) రాసుకొని నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేశాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ f(m) = 0 అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేస్తే రూట్స్ వచ్చేసరికి 1, 1 వచ్చినాయి. సో రూట్స్ వచ్చేసరికి రియల్ అండ్ రిపీటెడ్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 + c2 ఇంటూ x e⁴αx. సో ఆల్ఫా ప్లేస్లో 1 పెట్టేస్తాము, అయిపోయింది. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి సేమ్ f(d) ఇంటూ y = q(x). పర్టికులర్ ఇంటిగ్రల్ YP = f(d) వెళ్తే 1/f(d) ఇంటూ q(x). సో f(d) వాల్యూ వచ్చేసరికి d² - 2d + 1 ఇంటూ q(x) వచ్చేసరికి e⁴3x ఇంటూ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 1, 2, 3 టర్మ్స్ కాబట్టి లోపల అంటే మల్టిప్లై చేసి రాశాను అనమాట విడివిడిగా. 1/d² - ఇంటూ ఇది ఒక టర్ము మైనస్ ఇది ఒక టర్ము ప్లస్ ఇది ఒక టర్ము.
సో మొత్తం ఒకేసారి ఇంతకు ముందు చెప్పినట్టే మొత్తం ఒకేసారి సాల్వ్ చేయాలంటే చాలా డిఫికల్టీగా ఉండేది. అందుకని సో విడివిడిగా రాసుకొని సో దీన్ని ఫస్ట్ టర్మ్ని YP1 అని, సెకండ్ టర్మ్ని YP2, థర్డ్ టర్మ్ని YP3 అనుకున్నాను. సో అప్పుడు YP వచ్చేసరికి YP1. ఇక్కడ చాలా జాగ్రత్త చూడాలి. మనం ఇంతకుముందు వాటిలో ఎక్కడ మైనస్ రాలేదు, అంటే YP1 ప్లస్ YP2 అని రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ కదా, మైనస్ YP2 ప్లస్ YP3. సో ఇప్పుడు ఇండివిజువల్గా సాల్వ్ చేద్దాం. సో YP1 వచ్చేసరికి ఏంటి, d² మైనస్ 2d ప్లస్ 1 ఇంటూ e⁴x ప్లస్ ఇంటూ x². సో మనం ముందు చెప్పుకున్నట్టుగా e⁴x అంటే e⁴ax ఇంటూ సమ్ ఫంక్షన్ ఏదైనా ఉన్నాయి మనకు అనవసరం. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ d ప్లేస్లో ఏం పెట్టాలి, d ప్లస్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో d ప్లస్ ఏ అంటే ఎంత, 3. సో e⁴3xని ముందుకు తీసుకొచ్చి 1/d d ప్లస్ 3 కదా, d ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ d ప్లస్ 3 ప్లస్ 1 ఇంటూ x². e⁴3x ముందుకు వచ్చిందిగా. సో e⁴3x ఇంటూ 1/, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే d² ప్లస్ 9 ప్లస్ 6d మైనస్ 2d మైనస్ 6 ప్లస్ 1 ఇంటూ x². సో e⁴3x ఇంటూ 1/, దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే d², 6d మైనస్ 2d అంటే ప్లస్ 4d, 9 మైనస్ 6 అంటే 3 ప్లస్ 1 4 ప్లస్ 4d ప్లస్ 4 ఇంటూ x². ఓకే, సో x² ఉంది కదా, x⁴ ఫంక్షన్ ఉంటే మనం ఎలా సాల్వ్ చేయాలి. సో e⁴3x ముందు కాన్స్టెంట్ అనేది కామన్ తీస్తాం. కాన్స్టెంట్ కామన్ తీస్తే 1 ప్లస్ మిగిలిపోయింది ఏంటి, d² ప్లస్ 4d/4. ఇది మొత్తం ఒక టర్మ్గా రాసుకుంటాం ఇంటూ x². ఇది మెథడ్ 2 అనమాట. అదే మెథడ్ 2 కదా, మెథడ్ 3. సో x⁴ ఫంక్షన్ ఏముంటే ఏం చేయాలి, కాన్స్టెంట్ ఏ టర్మ్ అయితే ఉందో కాన్స్టెంట్ టర్మ్ని కామన్ తీస్తే మనకి 1 ప్లస్ మిగతాదంతా టర్మ్ అనేది వస్తుంది అనమాట, 1+x ఫామ్లోకి వస్తుంది. సో దీన్ని తెలుసు కదా సాల్వ్ చేయడం, న్యూమరేటర్ తీసుకెళ్ళి అంటే 1/4 ఇంటూ 1 ప్లస్ d² ప్లస్ 4d/4 హోల్ ఇన్వర్స్ ఇంటూ x². సో e⁴3x/4. సో ఇదేంటి 1 ప్లస్ x ఇన్వర్స్ ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ d² ప్లస్ 4d/4 ప్లస్ d² ప్లస్ 4d/4 హోల్ స్క్వేర్ మైనస్ d² ప్లస్ 4d/4 హోల్ క్యూబ్ అండ్ సో ఆన్ వస్తుంది. సో e⁴3x/4 ఇంటూ, ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనమాట. సో ముందుగా ఎక్స్పాండ్ చేసే ముందు మనకి అంటే ఇక్కడ అన్ సో ఆన్ టర్మ్స్ అనుకున్నాం కదా, ఎన్ని టర్మ్స్ వరకు ఉంచుకోవాలి అంటే ఫస్ట్ టర్మ్ వరకు, సెకండ్ టర్మ్ అంటే స్క్వేర్ టర్మ్ వరకు, క్యూబ్ టర్మ్ వరకు ఎంతవరకు కావాలనేది మనకి పక్కనున్న ఈ ఉంటుంది కదా టర్మ్, ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ మీద డిపెండ్ అయ్యింది. సో ఇచ్చిన టర్మ్ ఏంటి, x². సో ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే అంటే d ఆఫ్ x² వచ్చేసరికి 2x అయింది. సో సెకండ్ టైం d² అంటే నథింగ్ బట్ d ఆఫ్ ఈ వచ్చిన దానికి చేస్తే అప్పుడు 2. నెక్స్ట్ d³ అంటే d ఆఫ్ వచ్చింది 2 వచ్చేసరికి ఇది 0. నెక్స్ట్ d⁴ అంటే d ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ రిమైనింగ్ ఏమైంది 0. సో d³ నుంచి d⁴, d⁴5 అండ్ సో ఆన్ అన్ని టర్మ్స్ అనేవి 0 అయిపోతున్నాయి, d² మాత్రం 2 వస్తుంది. సో మనం తీసుకునే టర్మ్లో ఖచ్చితంగా d² ఉంటే అంటే d² ఉంటే కనుక తీసుకోవాలి, d² కంటే ఎక్కువ పవర్స్ కనుక ఉంటే అవసరం లేదు. సో దీంట్లో d² ఉంది కదా ప్లస్ 4d, సో ఖచ్చితంగా ఈ టర్మ్ తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే d² ప్లస్ 4d కనుక ఎక్స్పాండ్ చేస్తే అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమైంది d⁴ అవుద్ది, ప్లస్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి 4d² అవుద్ది. సో d² వస్తుంది కదా, సో ఖచ్చితంగా ఈ టర్మ్ తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో తీసుకుంటే ఫస్ట్ టర్మ్ a³ అంటే d² వచ్చేసరికి d⁴5 ప్లస్ d⁴5 అంటే అవసరం లేదు 0 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ప్లస్ b³ అంటే 4d³ అయింది, 4d³ అన్నా కానీ 0నే. అలాగే ప్లస్ 3ab² అన్నా 3ba² అన్నా సో మొత్తానికి d³ కంటే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి దీని కనుక ఎక్స్పాండ్ చేస్తే. సో d³ కంటే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి అంటే d³ 0 అవుతుంది, అంటే దానికంటే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి కాబట్టి 0 అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడు దీన్ని అవసరం లేదు. సో ఇక్కడ వరకు తీసుకుంటాం ఇంటూ x² ఉంటుంది. ఓకే, 1 మైనస్ 1/4 ఇంటూ d² ప్లస్ 4d
1/4ని ముందు రాశాను, ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో స్క్వేర్ అంటే 1/16 అవుద్ది. 1/16 ఇంటూ d⁴ ప్లస్ 4d² ప్లస్ 2ab అంటే 16d² కదా, 16d², 4² అంటే 16d² ప్లస్ 2ab అంటే 2 × 4 అంటే 8d³ ఇంటూ x². బ్రాకెట్లో చాలా జాగ్రత్త, ఎందుకంటే ఇది మొత్తానికి వస్తుంది కదా టర్మ్. సో e⁴3x/4 ఇంటూ 1 - 1/4 ఇంటూ మీరు డైరెక్ట్గా రాయొచ్చు, x² లోపల మల్టిప్లై చేసి నెక్స్ట్ స్టెప్లో రాయడం కన్నా డైరెక్ట్ రాయొచ్చు. సో 1/4 ఇంటూ d² ఆఫ్ x² ఏమవుతుంది, d² అంటే 2 ప్లస్ 4 ఇంటూ d అంటే 2x ప్లస్ 1/16 ఇంటూ d⁴ అంటే 0 ప్లస్ 16 ఇంటూ d² అంటే 2 ప్లస్ 8 ఇంటూ d³ అంటే 0. సో మల్టిప్లై చేసిన కాబట్టి ఇంక x² ఉండదు. x²తోనే అంటే d² నథింగ్ బట్ d ఆఫ్ x² అని, అంటే డబుల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² అని. ఇంకా x² లోపల మల్టిప్లై చేస్తే ఈ వాల్యూస్ వచ్చింది. అప్పుడు e⁴3x/4 ఇంటూ 1 - దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే 1/4 ఇంటూ 2 ప్లస్ 8x ప్లస్ 1/16 ఇంటూ ఈ 0 అయిపోయింది కాబట్టి 32, 16 1s 16 2s అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం x² అని లోపల మల్టిప్లై చేసినప్పుడు ఈ టర్మ్స్కి రాసాం, బట్ ఇక్కడ అది రాయలేదు కదా. సో ఇక్కడ x² అవుద్ది. సో మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం x² లోపల అంటే మల్టిప్లై చేయకుండా డైరెక్ట్ స్టెప్ వేస్తే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో x² లోపల మల్టిప్లై చేయాలి, చేసినప్పుడు x² ఇంటూ 1 x² మైనస్ d² x² అంటే ఇంక ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి రాస్తాం. సో అప్పుడు e⁴3x/4 ఇంటూ x² ఏమవుతుంది, x², దీన్ని కొంచెం చేస్తే మైనస్ 2x. సో డైరెక్ట్గా వేసేబుల్గా ఎక్స్పాండ్ చేద్దాం. 2/4 మైనస్ 8x/4 ప్లస్ 2, అప్పుడు ఏమవుతుంది e⁴3x/4 ఇంటూ x², 4 1s 4 2s మైనస్ 2x మైనస్ 1/2 ప్లస్ 2 అంటే 4 - 1/2 అంటే 3/2 వస్తుంది, ప్లస్ 3/2. సో ఇది yp1 వచ్చేసరికి ఇంతవరకు. నెక్స్ట్ yp2 బాక్స్ కొట్టుకోండి, క్లియర్గా ఉంటుంది. yp2 వచ్చేసరికి 1/d² - 2d ప్లస్ 1 ఇంటూ sin 2x. సో సేమ్ సింపుల్ సైన్ టర్మే కాదు ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటి, d² ప్లేస్లో -a² అంటే -a² అంటే a అంటే 2, స్క్వేర్ అంటే 4 అంటే -4 తీసుకోవాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/d² ప్లేస్లో -4 - 2d ప్లస్ 1 ఇంటూ sin 2x. అప్పుడు yp2 ఈజ్ ఈక్వల్ టు, సో yp2 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుద్ది -4 ప్లస్ 1 -3. సో 1/. సో డెఫినెట్గా మనం దీన్ని విడదీసి రాయలేము, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంటే విడదీసి రాయగలం, డినామినేటర్లో ఉంటే విడదీసి రాయలేం. సో రాయలేం కాబట్టి ఖచ్చితంగా మనం దీనికి ఆపోజిట్ అనేది మల్టిప్లై చేయాలి. సో దీనికి ఆపోజిట్ మల్టిప్లై చేయాలంటే -3 ప్లస్ 2d బై -3 మైనస్ 2d. సారీ, సో ఏదైతే -2d ఉంది కదా, సో -2d అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేసేది ప్లస్ 2d తీసుకుంటాం, -3. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ అదేగా వస్తుంది, ఇంటూ sin 2x. సో ఇప్పుడు దీన్ని -3 ప్లస్ 2d బై ఇది a - b ఇంటూ a ప్లస్ bలా ఉంది కాబట్టి a² - b² ఫార్ములా రాస్తే a² అంటే 9 మైనస్ b² అంటే 4d² ఇంటూ sin 2x. అప్పుడు -3 ప్లస్ 2d బై 9 - 4 ఇంటూ d² అంటే మనం కన్సిడర్ చేస్తాం, d² వాల్యూ అంతా -4. సో -4 ఇంటూ sin 2x. అప్పుడు సో ఈ కాన్స్టెంట్ ఏమైంది, 9 ప్లస్ 4 ఇంటూ 4 16, 9 ప్లస్ 16 వచ్చేసరికి 25 అంటే 1/25 ఇంటూ -3 ప్లస్ 2d sin 2x. దేర్ఫోర్ సో నెక్స్ట్ 1/25 ఇంటూ ఈ sin 2x మల్టిప్లై చేస్తే -3 sin 2x ప్లస్ 2d sin 2x. సో 1/25 ఇంటూ -3 sin 2x ఇంకేం చేయాలి, ప్లస్ 2 d ఆఫ్ sin x అంటే నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. సో sin x చేస్తే ఏమవుద్ది, cos x అంటే cos 2x, మళ్ళీ 2x చేస్తే 2. అప్పుడు దీన్ని కొంచెం క్లియర్గా రాస్తే
-3 sin 2x ప్లస్ 4 cos 2x. ఇదంతా ఏంటి yp2. yp1 అయిపోయింది, yp2 అయిపోయింది, నెక్స్ట్ yp3. సో yp3 ఈ ప్రాబ్లమ్స్ అంతే చాలా లెంతీగా ఉంటాయి, బట్ ఈజీగా ఉంటాయి. లెంతీ ఉన్నా సరే మనకి ఫుల్ మార్క్స్ రావాలి కదా, సో అందుకే వాడు ఇంత లెంతీ ఇస్తాడు, బట్ ఈజీగా ఉంటాయి అంతే. సో 3 అనేది కాన్స్టెంట్ ముందు రాస్తాం. సో 1/3 ఇంటూ d² - 2d + 1. సో ఇలా ఉన్నప్పుడు అంటే నథింగ్ బట్ ఇక్కడ సపోజ్ 1 అనుకుంది, ఏం లేదు. సో 1 ఉంటే మనం ఏం రాసుకోవాలంటే క్లియర్గా నేను ఫస్ట్ ఆ మెథడ్లో చెప్పాను అనమాట. 1 అంటే e⁻0 అన్న రాసుకోవచ్చు, లేదా అంటే e⁻0x రాయొచ్చు, లేదా sin 0x అయినా రాసుకోవచ్చు, లేదా 1 అంటే x⁻0 అయినా రాసుకోవచ్చు. సో ఈ 3 టర్మ్స్లో ఏదైనా రాసుకోవచ్చు, x⁻0 రాసుకోవచ్చు, ఏది సో ఏది రాసుకున్నా దాని మెథడ్లో సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో మనకి ఈ 2 మెథడ్లు ఏంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. బట్ ఫస్ట్ది ఏంటంటే డైరెక్ట్గా ఎక్స్పోనెన్షియల్ ఉంటే మనం ఏం చేస్తాం, d ప్లేస్లో ఈ ఏ వాల్యూ ఎంత ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 1 బదులు e⁻0x అనుకుంటున్నాను, సింపుల్గా అయిపోద్ది కాబట్టి. సో 3 ఇంటూ 1 సో e⁻x ఉంటే ఏం చేయాలి, d ప్లేస్లో ఏ వాల్యూ అంటే 0 సబ్స్టిట్యూట్ చేయడం. సో 0 - 2 ఇంటూ 0 + 1 ఇంటూ e⁻0x. సో 3/1 - ఇదంతా 1 ఇంటూ e⁻0x అంటే నథింగ్ బట్ 1. సో 3. సో yp3 వచ్చేసరికి 3. సో దేర్ ఫోర్ ఈ మొత్తం కలిపి రాస్తాం. yp1 yp1 మైనస్ yp2 ప్లస్ yp3. సో వాల్యూస్ రాసి అప్పుడు yp వస్తుంది మనకి. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ ఏంటి, y yc ప్లస్ yp, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఉంటుంది కదా, ఆ ఈక్వేషన్ కలిపి రాస్తే బాక్స్ కొడితే అది జనరల్ సొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్ 5 డిస్కస్ చేద్దాం.